ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడంపై భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గంటా వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ చేసిన కుట్రల్ని తెలంగాణ ప్రజలంతా చూస్తున్నారని తెలిపారు. కేసులకు భయపడితే బీఆర్ఎస్ పార్టీ ఉండేది కాదని అన్నారు. బీఆర్ఎస్ నాయకులకు కేసులు కొత్త కాదని తెలిపారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. మాజీ మంత్రి శాసనసభ్యుడు హరీష్ రావు గారి మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగానైనా హరీష్ రావు గొంతును కంట్రోల్ చేయాలి, ఇతని స్పీడ్ను కంట్రోల్ చేయాలని కుట్రలో భాగంగా నిన్న మరి సిట్ విచారణకు రమ్మని ఆహ్వాని పిలుపునివ్వడం, హరీష్ రావు గారు ఈరోజు వెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా చూస్తూ ఉంటే 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా మరి ఈ యొక్క ఫోన్ ట్రాపింగ్ వ్యవహారాన్ని అనేక సీరియల్ నడిపిలు అనేక రోజుల నుంచి ఇది నడుపుతూ ఉన్నారు. ఇందులో ఏముందో, దీని యొక్క వ్యవహారం ఏందో ఇప్పటికీ మరి ఆ విచారణ చేసేటువంటి వాళ్ళకు కూడా ఈరోజు చందమామ కథలు వెళ్తూ ఉన్నారు. ఏమి చేసినా హరీష్ రావు గారికి సంబంధం లేదని భారత అత్యున్నత న్యాయస్థానం ఒక పక్క ఇది విచారణ చేయాల్సిన అవసరం లేదని తీర్పిచ్చినా ఈరోజు మళ్ళీ అతన్ని పిలుస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి వ్యవహారం, మొన్న జరిగినటువంటి బొగ్గు సింగరేణి నైని మరి బ్లాక్స్ సంబంధించినటువంటి ఒరిస్సాలో ఉండేటువంటి దాంట్లో టెండర్ యొక్క ప్రక్రియలో జరుగుతున్నటువంటి అంశాలను బహిర్గతం చేస్తే ఈరోజు వాళ్ళ మంత్రులే ఈరోజు అంతర్గతంగా చెప్పుకుంటూ ఉన్నారు, ఇది ముఖ్యమంత్రిది, ఇది మంత్రిది, ఆమె ఉప ముఖ్యమంత్రిది అని. వాళ్ళ లోపల వాళ్ళు ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీగా మేము చెప్తే దాన్ని విని తట్టుకోలేక ఇలాంటి కుట్రలను చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈరోజు మున్సిపాలిటీకి ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో డైరెక్ట్గా భారత రాష్ట్ర సమితిని ఎదుర్కోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం, ఎన్నికలను అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇలాంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమందికి నోటీసులు ఇచ్చినా, ఎంతమందిని మరి భయభ్రాంతులకు గురి చేసినా, ఎన్ని వేధింపులు చేసినా ఈ ప్రభుత్వం పేక మేడలు కట్టుకున్నటువంటి మేడ కూలిపోక తప్పదు, తప్పకుండా ఈ పార్టీకి పరాభవం తప్పదని హెచ్చరిక చేస్తారు.